మరిన్ని అప్డేట్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు జాగృతి అధ్యక్షురాలు కవిత. గద్వాల జిల్లాలో జాగృతి కార్యకర్తలతో భేటీ అయిన ఆమె సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పాలన మొత్తం ఢిల్లీ నుంచే జరుగుతోందని, తెలంగాణ మొత్తం ఢిల్లీకి గులాంగిరీ చేస్తోందంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం గా మారిందన్నారు కవిత. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి కేరళ టూర్ పై కూడా కవిత సెటైర్లు వేశారు. తెలంగాణలో ఏమి ఒరగబెట్టారని కేరళకు వెళ్లి నీతులు చెప్పారంటూ ఫైర్ అయ్యారు. ఆ కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తారు. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ ని గెలిపిమని అంటున్నారు. ఇక్కడ ఏమన్నా చేసిందా? ఏమన్నా సాధించిందా? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు. ఒకటే ఎకరానికి రైతు భరోసా వేసి దాన్ని పెద్ద గొప్పగా చెప్పి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు. కానీ ఇప్పుడు మరీ దారుణం. ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా జరిగింది. మరైతే అన్నిటికీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయిపోయింది. ఎక్కడ ఎన్నికైనా తెలంగాణ డబ్బే పోతుంది కాంగ్రెస్ పార్టీకి.